బ్యాక్ టు న్యూస్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్లో హైడ్రా అధికారులు ఉదయం నుంచి భారీ ఎత్తున కూల్చివేతలు చేపట్టారు. అయితే ఈ ప్రక్రియలో తెలంగాణ హైకోర్టు జోక్యం చేసుకోవడం, ప్రభుత్వ భూమిని కాపాడటంలో హైడ్రా వ్యూహంపై కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఐలాపూర్లో హైడ్రా చేపట్టిన కూల్చివేతల విషయం హైకోర్టుకు చేరింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితుల నడుమ హైకోర్టు జోక్యంతో హైడ్రా అధికారులు కూల్చివేతలను నిలిపివేశారు. ఐలాపూర్లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలకు హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. బాధితులు దాఖలు చేసిన పిటిషన్ విచారించిన కోర్టు కూల్చివేతలపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఐలాపూర్లోని క్రిస్టల్ డెవలపర్స్ అపార్ట్మెంట్ ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించారనే ఆరోపణలతో హైడ్రా అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. అంతకుముందే అపార్ట్మెంట్ను ఖాళీ చేయించారు అధికారులు. తమ కష్టార్జితంతో కొనుక్కున్న ఇళ్లను కూల్చవద్దంటూ స్థానికులు, కొనుగోలుదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. కూల్చివేతలు జరుగుతున్న సమయంలో బాధితులు అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు. తమ వద్ద అన్ని అనుమతులు ఉన్నాయని, నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. వాదనలు విన్న హైకోర్టు కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలని హైడ్రాకు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను కాపీ అందడంతో అధికారులు తమ యంత్రాలను నిలిపివేసి వెనుదిరిగారు. కోర్టు స్టే ఇవ్వడంతో ప్రస్తుతానికి కూల్చివేతలు ఆగిపోయాయి. కోర్టు నిర్ణయంతో బాధితులు తాత్కాలికంగా ఊపిరి పీల్చుకున్నారు. మరోపక్క కోర్టు స్టే ఆర్డర్ ఉన్న నిర్మాణాలు జరిపిన ఓ గెస్ట్ హౌస్తో పాటు 6 అంతస్తుల భవనాన్ని హైడ్రా కూల్చివేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపురం గ్రామంలో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఇప్పటికే చాలా నివాసాలు వెలిశాయి. ఈ నివాసాల జోలికి వెళ్లకుండా మిగిలి ఉన్న 860 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించేందుకు చర్యలు చేపట్టింది. 863 ఎకరాల భూమి విలువ సుమారు 15,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇక్కడ యథాతథ స్థితిని కొనసాగించాలని 1998 నుండి కోర్టు ఆర్డర్లున్నా పట్టించుకోకుండా గెస్ట్ హౌస్లను నిర్మించారని వాటిని హైడ్రా తొలగించింది. అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని కూడా హైడ్రా అధికారులు తొలగించారు.